భారతీయ జనతా పార్టీనే ఇవాళ పోలవరం గురించి ఆనాడు రాష్ట్ర విభజన సందర్భంలో పోరాడింది. పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా 90% కేంద్రం 10% రాష్ట్రం చేసేలాగా చేసింది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే. అవాళ ముప్పు మండలాలని 7 మండలాలని ఒకే రోజు అదే రోజు రాత్రి మొదటి క్యాబినెట్ ఆమోదించడం, ఆర్డినెన్స్ తీసుకొచ్చే పని కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రానికి విభజన సందర్భంగా జరిగిన అన్యాయాన్ని సరిచేయడం కోసం పూర్తి సహకారం అందిస్తూ ఉంది. తదనుగుణంగా బీజేపీ నాయకత్వం, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. దాంట్లో అనుగుణంగానే కొన్ని వేల కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి, దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని 2 ఏళ్ల కాలపరిమితిలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడం జరిగింది ప్రాజెక్టు పూర్తి గురించి. అయితే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల, ప్రాజెక్టును పూర్తిగా విస్మరించడం వల్ల, కేవలం దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకుని అవినీతికి పాల్పడడం వల్ల ఇవాళ డయాఫ్రమ్ దెబ్బతిన్న విషయం మనకు తెలిసిందే. డయాఫ్రమ్ వాల్ దాన్ని ఎలా సరిచేయాలా, దెబ్బతిన్న కాఫర్ డ్యామ్ని ఎలా చేయాలా, కుంగిన బండిని ఎలా సరిచేయాలి అని నిపుణులు దాని గురించి చూస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ దీంట్లో చిత్తశుద్ధిగా ఉంది. ప్రభుత్వం కూడా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది. పోలవరం ఖచ్చితంగా కాలపరిమితితో పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే 3 రాజధానులని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టారో, 3 ప్రాంతాల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశారు. ఆనాటి నుండి కూడా ఈ రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలా, అది అమరావతి రాజధానిగా ఉండాలా. కర్నూలుకి అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తున్నట్టుగా, డిక్లరేషన్లో చెప్పినట్టుగా న్యాయ రాజధాని అని కాకుండా హైకోర్టు అక్కడికి వెళ్ళాలని ముందుగా చెప్పి దానికి మేము కట్టుబడి ఉన్నాం. అమరావతి నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మళ్ళీ చూస్తున్నాం మనం 5 సంవత్సరాల పాటు ఔటర్ రింగ్ రోడ్డుని పూర్తిగా ఈ గత ప్రభుత్వం విస్మరిస్తే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇవాళ మళ్ళీ పూర్తి చేయడానికి. దానివల్ల ఇవాళ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలు వచ్చే అవకాశాలు, పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు పెరిగితే రాష్ట్ర సంపత్తి పెరుగుతుంది. దాని ద్వారా రాష్ట్ర జిఎస్డిపి పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి బెంగళూరు దాకా కూడా ఎక్స్ప్రెస్ వేని కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అమరావతికి చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ దాదాపు 60,000 కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను తీసుకురావడం ఉంది. అభివృద్ధి ప్రాజెక్టులను కూడా మంజూరు జరిగింది. దాంట్లో చాలా వరకు పూర్తయి ఉన్నాయి కూడా. ఇవన్నీ కాకుండా అమరావతి నిర్మాణానికి 1,500 కోట్లు, లేదా గుంటూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి, లేదా కృష్ణ స్టామ్ వాటర్ డ్రైన్కి, విజయవాడ స్టామ్ వాటర్ డ్రైన్ కూడా 1000 కోట్లు ఇవ్వడం జరిగింది. సో అమరావతి ప్రాంత నిర్మాణానికి 2,500 కోట్లు ఇచ్చి, అమరావతి స్మార్ట్ సిటీగా ప్రకటించి దానికి ఒక 2,000 కోట్లు ఇచ్చి, ఇవన్నీ కాకుండా రైతులు ఒక త్యాగ నిరతితో ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో తమ భూములు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ కింద ఇచ్చారు. కాబట్టి వాళ్ళ త్యాగ నిరతిని గుర్తిస్తూ వాళ్ళ తర్వాత తదనంతర కాలంలో వాళ్ళ భూములు అమ్ముకోవాల్సి వస్తే దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా గత ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. సో చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ ఉంది, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తయి ఒక భవ్యమైన రాజధాని నిర్మాణం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. అదేవిధంగా పోలవరం కూడా పూర్తయి ఎన్నో దశాబ్దాల కళ అయిన 1941 నాటి కళ పోలవరం గురించి దాన్ని కూడా పూర్తి చేసే ప్రభుత్వం కేంద్రంలోని, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకుంటాయి. చాలా అసలు మౌలిక సదుపాయాల కల్పన 5 సంవత్సరాల్లో పూర్తిగా ఆరోగ్య వ్యవస్థని, అందుకే అంటుంటాను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా, అనారోగ్య శాఖగా మార్చి పడేశారు అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కడ కూడా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా, ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రధానంగా జీజీహెచ్ల మీద వీటి మీద పెట్టకుండా, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంచకుండా, అప్గ్రేడ్ చేయకుండా హాస్పిటల్ని, అన్ని హాస్పిటల్ చూస్తుంటే ఇటీవల తిరుపతి తిరగకపోతే ఎప్పుడో కాలం చెల్లిన ఎక్స్రే మిషన్లే ఉంటున్నాయి. అక్కడ ఓపీఎమో ప్రతిరోజు ఎక్స్రే మిషన్ తీసుకోవడానికి సగటున 1000 మంది వస్తున్నారు. ఆ మిషన్లు పనిచేయడం లేదు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అంటే ఎక్కడ కూడా వాటిని దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి. ఆర్భాటంగా కొన్ని చేసి విలేజ్ హెల్త్ క్లినిక్, అది కూడా కేంద్రంలో ఆరోగ్య మందిర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం కింద నిధులు ఇస్తుంటే దాన్ని ఎన్ఆర్ఈజీఎస్కి లింక్ చేసి దాని భవనాలు మాత్రం నిర్మించి అప్పటికే వ్యవస్థ సబ్ సెంటర్స్లో ఉంటున్న వ్యవస్థకు ప్యారలల్ వ్యవస్థను తీసుకొచ్చి సబ్ సెంటర్లో ఉంటున్న ఏఎన్ఎంలను ఏం పట్టించుకోకుండా కొత్తగా ఏఎన్ఎం తీసుకొని వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు వాళ్ళని ఏఎన్ఎం నుంచి జీఎన్ఎం అని చెప్పి ఎక్కడ చూసినా వాళ్ళ బయటకు వెళ్తే పరిస్థితి
ఎక్కడ చూసినా అర్జీలు పట్టుకొని వస్తున్నారు, వినతి పత్రాలు తీసుకొని వస్తున్నారు. ఏమంటే ఇదే సమస్యలు. అయితే వీటి మీద సమీక్ష చేస్తున్నాం. రేపు కూడా ముఖ్యమంత్రి గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఒక సమీక్ష ఉంది. వీటిలో తర్వాత మీరు అన్నట్టుగా ప్రతి జీజీహెచ్లో మౌలిక సదుపాయాల కల్పన, తర్వాత ఖాళీలు చూడడం ఉన్నాయి. అనేక చోట్ల సరైన వైద్య సిబ్బంది, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ దొరకట్లేదు. అన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి జీజీహెచ్ దగ్గర నుంచి డిస్టిక్ హాస్పిటల్ నుంచి, ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి, కామన్ సిహెచ్సి దగ్గర నుంచి పిఎస్సి దాకా ప్రతి చోట వెళ్ళడం, దాని మీద సమీక్షలు నిర్వహిస్తున్నాం. లోటుపాట్లన్నీ చూసుకుంటున్నాం. అయితే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఆరోగ్యశ్రీలోనే దాదాపు 2,000 కోట్లు ఇవాళ చెల్లించాలి బకాయిలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 17 కాలేజీల్లో దాని మీద బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్టర్ చెల్లించాలా. ఫైనాన్స్ కమిషన్ కింద ఇచ్చిన ఏటా 500 కోట్లు ఇస్తుంటే దారి మళ్ళీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ కింద వచ్చే వడ్డీ లేని రుణాన్ని తీసుకొని దారి మళ్ళీ ఇచ్చారు. ఇవన్నీ కాకుండా మెడికల్ కాలేజీలను చూపించి దాంట్లో మళ్ళీ 2,000 కోట్లు అప్పు తీసి అది ఎక్కడికి పోయినో తెలియట్లే. ఇవి కాకుండా పీజీ కింద ఇన్సెంటివ్గా ఒక పీజీ సీటు పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వం 1,20,00,000 ఇస్తుంది. దానికి సంబంధించి 720 దాన్ని కూడా ఇది చేశారు. ఇటువంటి తవ్వే కొద్దీ లోపల వస్తూనే ఉన్నాయి. ఇవి చర్యలు పూర్తిగా లోతుగా పరిశీలించిన తర్వాత వీటికి అన్నిటి వెనకాల కూడా రాజకీయ ప్రమేయమే. ఎక్కడ చూసినా ఒత్తిళ్లు చేసి, ఏ శాఖలో చూసినా ఒత్తిళ్లు చేసి. అయితే దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుమ్మక్కి ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నేతృత్వం, తర్వాత కొంతమంది అధికారులు కూడా అనేక శాఖల్లో దీని మీద లోతుగా చేయడం జరిగింది. ఇప్పటికే చేస్తున్నాం. దాని మీద ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి, దాంట్లో అనుమానమే లేదు. ప్రక్షాళన డిప్యుటేషన్ మీద ఉన్న వాటిని కూడా తీసుకోవడం జరిగింది. నిబంధనలకు అనుగుణంగా డిప్యుటేషన్ మీద వచ్చారా, లేకుంటే ఏదైనా స్పెషల్ అసైన్మెంట్ మీద వచ్చారా, వాళ్ళ లీడర్షిప్ ఏదైనా పెట్టి పంపించిందా, అది స్పెషల్ అసైన్మెంట్ మీద వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాటి అన్నిటి మీద సమీక్ష చేస్తున్నాం. ఎవరెవరు డిప్యుటేషన్ మీద ఉన్నారనే విషయాన్ని ఇప్పటికే గుర్తించడం జరిగింది. వాటిలో ఇదే నిజంగా నిబంధనలకు అనుగుణంగా నిజంగా అక్కడ అవసరం ఉందా లేదా అని చూడడం జరుగుతుంది. దానికి అనుగుణంగా దాని మీద కూడా చర్యలు ఉంటాయి. రీపాట్రియేషన్ చేసే పని చేస్తాం. తీసుకోండి వాళ్ళు చైర్మన్ ఆయన లేట్గా వచ్చారు. నా దృష్టికి ఇంకా రాలేదు. ఇంకా ఉదయం నుంచి సమావేశంలో ఉన్నా, కనుక్కుంటాను ఆ విషయాలు కూడా. ఏఎస్ఐ కార్మిక శాఖ కిందకి వస్తుంది. బట్ అన్ని చోట్ల ఇదే రకంగా జరుగున్నాయి. వాటిని కూడా కార్మిక శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మిగతా అయిపోయింది కదా.